దేవుడు రహస్యంగా నడిపించడానికి ఇష్టపడట్లా. రహస్యంగా నీకు ఎదుగుదల ఇవ్వడానికి దేవుడు ఇష్టపడట్లా. దేవుడు బహిరంగంగానే చేయాలని ఆశపడుతున్నాడు. నీ విడుదల సీక్రెట్ గా కాదు, దేవుడు దాన్ని బహిరంగంగానే నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎందుకు అనంటే నీ జీవితాన్ని గురించి మాట్లాడిన ఏ వ్యక్తులు ఉన్నారో వారు చూడవలసి ఉంది. నా ప్రభు వారికి చూపించవలసి ఉంది. ఈ బ్రతుకు అయిపోయింది, వీళ్ళు ఎదగరు, వీరి జీవితాలు మారవు, వీరి బిడ్డల పరిస్థితులు ఇంతే, వీరికి గృహాలు కలగవు, వీరి బిడ్డలు దీవించబడరు అని చూసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వారి కంటి ముందే ఎప్పటికే దేవుడు కొన్ని మొదలు పెట్టేశాడు కూడా. ఆయన రక్షించబడిన మన కుటుంబీకులు చాలా మంది దేవుడు నమ్ముకున్నారు. దేవుడు మీకేం చేశాడంటే వాళ్ళందరి కంటి ముందే కొన్ని ఘనమైన కార్యాలు దేవుడు చేస్తూనే ఉన్నాడు. మన వల్ల సాధ్యమైనది ఏది కూడా లేదు, కానీ దేవుడు వాటిని సాధ్యపరిచి వాళ్ళందరి కంటి ముందు దేవుడు మనల్ని నిలబెట్టి ఇది సాధ్యమని దేవుడు చెప్పించాడు. నడవలేని జీవితాలు నడిపించడం మొదలు పెట్టాడు దేవాది దేవుడు. ఆయన ఎవరికి అన్యాయస్తుడు కాదు.